పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా సినిమాలు ఆపేసే ప్రయత్నం చేశారు, జగన్ గారు నన్ను దెబ్బ కొట్టాలని ఆలోచన చేశారని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉండేవాళ్ళు. భీమ్లా నాయక్ అంట, లేకపోతే బ్రో సినిమా అంట, లేకపోతే వకీల్ సాబ్ అంట, ఏడమరై బద్దలు కొట్టి భూమండలం మొత్తం చీల్చేంత సినిమాలు అయిపోయా, ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమాలు అయిపోయా. ఆయనకి ఇప్పుడు దాకా 100 కోట్లు గట్టిగా వచ్చిన కలెక్షన్ సినిమా ఏదీ లేదు, నిలకడగా ఇది వచ్చిందంటానికి. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనే 800, 1000 రూపాయలు లేకపోతే 600 అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి పూర్తి స్థాయి ఇష్టానుసారితో టికెట్ పెంచుకునే హక్కు ఆయన అదొక హక్కులాగా కల్పించేశారు కదా. అందులో భాగంగా ఆయన ఓజీకి పెంచుకున్నారు, ఉస్తాద్ భగత్ సింగ్ పెంచుకున్నారు, అంతకుముందు హరిహర వీరమల్లు పెంచుకున్నారు. 3 సినిమాలకు విచ్చలవిడిగా పెంచుకున్నా కూడా ఆ భీమ్లా నాయక్ కలెక్షన్ లేదు దాంట్లో. ఆ భీమ్లా నాయక్ వచ్చిన కలెక్షన్లు కూడా ఏది దాంట్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, నన్ను ఎట్ట ఇబ్బంది పెట్టారు, అట్ట ఇబ్బంది పెట్టారని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్కి డబ్బులు రావాలా, దాదాపు 3 రోజులు 4 రోజులు అయినట్టు ఉంది. రిలీజ్ అయ్యి 19 అంటే 3 రోజులు అయింది, ఇది 4వ రోజు. ఈ 3-4 రోజులకి ఉస్తాద్ భగత్ సింగ్కి గట్టిగా 50 కోట్లు దాటలేదని టాక్ అంట ట్రేడ్ వర్గాలది. ఒక పక్క దురంధర్ డబ్బింగ్ మన తెలుగులో నిన్న ఈ రోజు అనుకుంటా షోస్ పడింది, అంతకుముందు పడలేదు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పటికే వాస్తవంగా మాట్లాడితే నేను దురంధర్ చూద్దామని చెప్పి ఈరోజు మొత్తం నేను ట్రై చేశాను, ఎక్కడ చుట్టుపక్కల థియేటర్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ నాకే టికెట్లు దొరకలే. సరిగా రేపు బోధంలో 5 అనుకుంటా ఉన్నా. ఇప్పుడు దురంధర్ కోసం అంత ఈగర్గా మేమందరం ఎందుకు ఎదురు చూస్తున్నామంటే, దురంధర్కి మంచి టాక్ ఉంది, చూద్దామనే ఆశతోటి. పవన్ కళ్యాణ్ గారికి మన తెలుగులో విపరీతమైన మార్కెట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా అసలు క్రేజ్ ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అద్భుతం 5 అని మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు. మరి ఎందుకు పబ్లిక్లో దురంధర్కు ఉన్నంత క్రేజ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు లేదు? బికాస్ కంటెంట్ లేని సినిమాలే పవన్ కళ్యాణ్ గారు తీస్తారు. మళ్ళీ కలెక్షన్లు తగ్గితే అవతల నన్ను అన్నారు, అవతల నన్ను ఇబ్బంది పెట్టారు, అవతల నన్ను ఇట్ట తొక్కేశారని చెప్పి బాధపడతా ఉంటారు. వాస్తవం జరుగుతుంది అదే. ఎక్కడో డబ్బింగ్ సినిమాకి మన దగ్గర ఉన్నంత క్రేజు ఉస్తాద్ భగత్ సింగ్ లేకపోయా అంటే జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏమీ చేయలే, ఎక్కడ ఆపిన ప్రయత్నాలు ఏం చేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు తన కలెక్షన్ తగ్గినందుకు అప్పుడు జగన్ గారి మీద నిందేశారు. ఇప్పుడు వచ్చేసరికి అధికారంలోకి వచ్చేకి ఎవరి మీద నిందేయాలో తెలియక ఒరిజినల్గా హిట్ టాక్ వచ్చేసింది అన్నట్టుగా కొద్దిగా సెలబ్రేషన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది దురంధర్ మీద నెట్టేశాడు. ఆ హరిహర వీరమల్లుకి సక్సెస్ మీట్ పెట్టేసి ఏదో హంగామా చేశారు, ఓజీకి సక్సెస్ మీట్ పెట్టేసి ఏదో హంగామా చేశారు, రెండింటికి డబ్బులు రాలా. మూడోది ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, సక్సెస్ మీట్ పెట్టాలా లేదని ఊగిసలాడుతున్నట్టున్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి డబ్బులు రాపోయేలకి ఎవరి మీద దొయ్యాలి తెలియక దురంధర్ మీద దోస్తూ ఉన్నారు. అంటే ఆయనకు ఒక కారణం కావాలి, ఫ్లాప్ అయిన సినిమా ఎవరి మీద దొయ్యాలా అంతే. ఆయన కెరియర్లో బద్దలైపోయి తీసిన సినిమా అంటూ ఏమీ లేదు. కానీ నిర్మాత ఏదైతే ఒక్కసారి దురంధర్ మీద ఈరోజు ఆయన నమ్మే, ఆయన ఇష్టపడే జర్నలిస్టులు చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. బికాజ్ మెగా ఫ్యామిలీ అని ఊగేసలాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సామాన్యులకు అవకాశాల కంటే కూడా ఇటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. అటువంటి వాళ్ళలో ఈ సినిమా జర్నలిస్టులు ఇప్పుడు దురంధర్ మీద ఎక్కువ ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, దురంధర్ వచ్చేలేకి పవన్ కళ్యాణ్ గారి సినిమా కలెక్షన్ తగ్గిపోయింది, రాంగ్ ప్లేస్లో టైం అయింది, రాంగ్ ప్లేస్లో ల్యాండ్ అయింది ఉస్తాద్ భగత్ సింగ్. సరిగ్గా మనకి మార్చి 26 ముందు అప్పుడే కానీ వచ్చుంటే అసలు అదిరిపోయి కలెక్షన్స్ వచ్చాయి 5 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాంగ్ టైం కాదునన్నా, మంచి టైమే. ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, ఆదివారం వచ్చింది, అన్ని పండగలన్నీ ఒకసారి వచ్చేసినాయి. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం కంటెంట్ లేదు, అదొక వర్స్ట్ సినిమాగా కొంతమంది ఆల్రెడీ రివ్యూస్లో మనం చూసాము. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి కల్ట్ కెప్టెన్ అని చెప్పి డబ్బా మాటలు చెప్పినటువంటి హరీష్ శంకర్ కూడా ఈ సినిమాలో అంత దమ్ముంది ఇంత దమ్ముంది అని చెప్పి మాట్లాడారు. మరి థియేటర్లో జనాలు లేరు, కలెక్షన్లు ఎందుకు రావట్లా? ఒకసారి నిర్మాత పవన్ కళ్యాణ్ గారి దురంధర్తో పోలిస్తే ఏమన్నాడు వినండి. అది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడన్నీ కాల్స్ రాలా. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కాల్ మీ 1 hour 19th రండి డబ్బులు పెట్టి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ కంటే మనకి బెటర్గా ఏం తెలుస్తుందండి. ఎవ్రీబడి కాల్ మీ. సో దాంతో వెళ్ళి చెప్పాం, ఆయన అన్నట్టు తమరు చెప్పండి వచ్చేద్దాం బాబు. దురంధర్ ఇట్స్ ఏ స్టామ్. కానీ ఇది మనది ఇక్కడ మెయిన్ తెలుగు సినిమా. ఇప్పుడు టాక్సిక్ ఉందనుకోండి, అప్పుడు కాంపిటీషన్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెనిట్రేట్ కాదు. దురంధర్ మీకు హైదరాబాద్లో ఉంటుంది, వైజాగ్, విజయవాడ, మిగతా చోట్ల అంత ఉండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని మించిన సినిమా ఏమి ఉండదు కదా. సో ప్లస్ ఉగాది, రంజాన్, హాలిడేస్. విన్నారా?
దురంధర్ అసలు మాకు పోటీ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా. అసలు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి కంటే ఏ సినిమా ఎక్కువ ఉంటుంది, ఎవరు క్రేజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆయన నిర్మాత మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా పవన్ కళ్యాణ్ గారి సినిమా కలెక్షన్కి దురంధర్కి ఎంత తేడా ఉందో? ఎప్పుడు థియేటర్కి వెళ్ళను నేనే దురంధర్ సినిమా చూద్దాము అనుకుంటా ఉన్నానంటే దురంధర్కి ఉన్న క్రేజ్ అట్లాంటిది. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ ఊహించుకుంటున్నారు. నిర్మాత కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే చూస్తున్నారు. అటుపక్కలు చూడట్లేదు, ఇటుపక్కలు చూడట్లేదు, ఎవరు చూడట్ల. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఒక ఫోబియా ఎంతమంది ఉంటారో గుప్పిడి మంది, ఆ గుప్పిడి మందే సినిమాని చూస్తూ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్ రావట్లా. బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందని చెప్పి మాట్లాడి ఓజీకే డబ్బులు రాలేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఇంకా అర్థం చేసుకోండి. ఆయన సినిమాలు చూడటం మానేశారు. బికాజ్ ఆయన చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలు, ఆయన చేసినటువంటి ప్రజలను వంచే మాటలు అంత దారుణంగా ఆయన వంచన చేశాడు ప్రజల్ని. ఇంకా ప్రజలకు ఆయన మీద విరక్తి వచ్చింది. అయ్యో సినిమా డైలాగులు తీసుకొచ్చి పబ్లిక్లో మాట్లాడుతూ ఉన్నాడు. పబ్లిక్కి అదేదో కల్పిస్తాను, ఇదేదో చేస్తాను, అద్భుతం క్రియేట్ చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పాడు. దాన్ని ఊసు ఉండదు ఆ ఇష్యూ బేస్డ్. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు పిఆర్ టీంలు, ఎమోషన్ డైలాగులు, సినిమా డైలాగులు ఇదే తప్పితే రియాలిటీ ఏది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎంతసేపు అధికారంలోకి వచ్చి సినిమా షూటింగ్లు, టికెట్ హైక్స్, రైతుల గురించి మర్చిపోయారు, ఇచ్చిన హామీలకు మర్చిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అందుకు జనాల్లో ఇష్టం లేదు. నిర్మాత అసలు దురంధర్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారు దుమ్ము లేపుతాడు అని మాట్లాడితే ఇంక అర్థమైందా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటని. జగన్ గారు ఆపలా, ఆయనకి ఆయనే ఆపుకున్నాడు. ఎవరు ఆయన ఇబ్బంది పెట్టలే, ఎవరు ఆయన ఆపలా ఏ సినిమాకు కూడా.